తెలంగాణ ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్తా ఉంది. ధాన్యం కొనుగోలు సంబంధించిన ఏవైతే ప్రక్రియ ఉందో దాన్ని వేగవంతం చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా పేరు మీద తాళ్ళు అని కూడా తడిసి ఉందని కూడా ఎవరైతే కొనుగోలు ఆలస్యం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలైతే తీసుకుంటామన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితులు మనకైతే కనిపిస్తా ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల నుండి కూడా మనం చూస్తా ఉన్నాం. రైతులకు సంబంధించిన ప్రాథమిక సమస్య ఏదన్నా ఉందా అంటే ధాన్యం పండించడం ఒక ఎత్తు అయితే పండించిన ధాన్యాన్ని మరి అమ్ముకోవడం మరో ఎత్తుగా అయిన పరిస్థితి కనబడతా ఉంది. అతను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలి బోనస్ అన్నారు. రైతుల యొక్క ఏవైతే పంట కొనుగోలు సంబంధించి ప్రక్రియ కూడా వేగవంతం చేస్తామని కూడా చెప్పారు. ఇప్పటికే పంట కోతల కాలం అయిపోయింది. ధాన్యం అంతా కుప్పలుగా ఉన్నాయి. కానీ కొనుగోలు కేంద్రాలు తెరవని పరిస్థితిగా ఉంది అని కూడా రైతన్న ఆవేదన పడుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం అయితే గుర్తించినట్టు కూడా కనబడతా ఉంది. వేగవంతం చేసడానికి ఎక్కడైతే ధాన్యాలు ఐకేపీ సెంటర్లు ఉన్నాయో అక్కడ వేగవంతం చేయడానికి ప్రభుత్వమే ఇప్పటికే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. వర్షం వస్తే ఆ ధాన్యం తడవకుండా ఉండడానికి కూడా కొన్ని కీలకంగా నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పటికే ఆ నిర్ణయాల ద్వారా దాదాపుగా 2.63 టన్నుల వడ్లను ఏవైతే ఉండేవో తడవకుండా కీలక నిర్ణయాలతో వాటికి సంబంధించిన కవర్లు వేయడం కావచ్చు, లేకుంటే అవైతే అక్కడ కొన్ని ఏర్పాట్లు చేయడం కావచ్చు, ధాన్యాలు సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లడం కావచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ధాన్యం సేకరణకు సంబంధించి 17.28 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నట్టుగా ఈ సీజన్లో ఇంతవరకు కొనుగోలు చేశాం, ఇంకా కూడా కొనుగోలు చేస్తామన్నట్టుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ధాన్యం కొనుగోలు పేరిట ఏదైతే తాళ్ళు ఉందని కూడా ఎవరైతే రైతులని ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. అలాంటి ఏముండవు. తాళ్ళు కానీ ఎటువంటి ఇబ్బందికి లేకుండా రైతుల దగ్గరికి నుండి ధాన్యం కొనుగోలు చేస్తామన్నట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ రబీ సీజన్లో దాదాపుగా 67 లక్షల ఎకరాల సాగు చేస్తే దాదాపుగా 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ఒక అంచనా వ్యయం అయితే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 90 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎవరు కూడా ప్రైవేటు వ్యక్తుల కాడికి వెళ్ళి ధాన్యం అమ్ముకోకండి, ప్రభుత్వం ఖచ్చితంగా మీ దగ్గరికి ఐకేపీ సెంటర్ల దగ్గరికి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే రైతులకు సంబంధించి కూడా ఏవైతే ఈ ధాన్యం కొనుగోలు సంబంధించిన ఏవైతే ఉన్నాయో 8,575 కేంద్రాలు ఏదైతే ఐకేపీ సెంటర్లు పెట్టడం అయితే జరిగింది. దానికి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏవైతే ప్రతి గింజ కూడా రైతు దగ్గర నుండి కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 17.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాము. ఇప్పటికే రైతుల ఖాతాలో 2,310 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేశామన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం చెప్తా ఉంది. దాదాపుగా కొంత అంచనా దానికంటే దిగుబడి ఎక్కువ వస్తూ ఉంది. దాన్ని కొనుగోలుకి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తా ఉంది. ఇంకోటి ధాన్యం కొనుగోలు చేస్తే ఆ ధాన్యాన్ని మళ్ళీ మిల్లులకు తీసుకెళ్లడానికి కూడా వాహనాలు కీలకంగా మారిపోతా ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రభుత్వం ముందే ఆలోచించి దాదాపుగా 6,200 వాహనాలని మరి ముందే అందుబాటులోకి తీసుకురావడం అయితే జరిగింది. ఎప్పటికప్పుడు మిల్లులకి చేరవేయడం లక్ష్యంగా మరి ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. గతం కంటే ఇప్పుడు కొన్ని ఐకేపీ సెంటర్లు కూడా పెంచడం జరిగింది. గతం కంటే ఈజీగా రైతు అమ్ముకునే విధంగా మరి అదేవిధంగా బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలతోనైతే వెళ్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజుల నుండి కూడా మనం చూస్తూ ఉన్నాం రైతులపైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఇటు వరంగల్ వేదికగా రైతు మేళాగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు సదస్సుగా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన కార్యక్రమాలపైన కూడా కొంత దుమారం రేగుతూ ఉంది. రైతులకి అన్యాయం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఇటు విమర్శలు అయితే చేస్తూ ఉంది. కాదు రైతులకి అండదండగా ఉన్న ప్రభుత్వమే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే వెళ్తూ ఉంది. కాకుంటే కొనుగోలుకు సంబంధించిన ఈ అంశాలపైన కూడా కొంత ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం ఆ పరిసర ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ వర్షాలు కురవడం వల్ల ధాన్యము కొనుగోలు ప్రక్రియ అనేది కొంత ఆలస్యం అవుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా మేము చర్యలు అయితే తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా అక్కడనే ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ప్రతి కలెక్టర్ కూడా ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వర్షాలు పడే సూచనలు ఏమైనా ఉంటే అన్నదాతకి ఖచ్చితంగా మనం సమాచారం అందించాల్సిందే. అన్నదాతకి సమాచారం అందించేసి వాళ్ళకి ముందుగానే జాగ్రత్తలు తీసుకోమని చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లే అన్నట్టుగా ప్రభుత్వము ఇటు కొంత హెచ్చరిక
భాగంగానే కొంత భరోసాగానే కలెక్టర్లకైతే చెప్పడం అయితే జరిగింది. కలెక్టర్ కూడా ఆ నిర్ణయాలు పాటిస్తూ రైతులకి అండగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా ఐకేపీ సెంటర్లలో సులువుగా ధాన్యాన్ని అమ్ముకునే ప్రక్రియని మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది.